మధ్య ప్రోటోకాల్ రకడ తలెత్తింది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ మొదలైంది. నెల 12న మన్సూరాబాద్ డివిజన్లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనకు ఇలాంటి సమాధానం ఇవ్వకుండానే కొబ్బరికాయలు కొట్టారని కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి బీజేపీ నేతలు ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించడం లేదని కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి గత బుధవారం ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించారు. దీంతో ఈరోజు అదే అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొట్టారు. ఇక శంకుస్థాపన పూర్తి అయిన పనులు మళ్లీ ఎలా శంకుస్థాపన చేస్తారని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ డివిజన్ నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యే అనుచరులు జక్కిడి రఘువీరారెడ్డి ఇక కార్యకర్తలు కొప్పులను అడ్డుకొని నిరసనకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వెంటనే హయత్ నగర్ సీఏ నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి అబ్దుల్లాపూర్పేట పిఎస్కు తరలించారు. ఇక అరెస్టు చేసే క్రమంలో బీఆర్ఎస్ నాయకులకు పలు గాయాలయ్యాయి. విషయం తెలుసుకునే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అబ్దుల్లాపూర్పేట పిఎస్కు చేరుకున్నారు. కార్పొరేటర్ గారికి సమాచారం ఉన్నా గానీ ఆ ఇన్స్పెక్టర్ గారు మన వెటకారంగా మాట్లాడిందని చెప్పి ఆయన ఇనాగ్రేషన్ రాకపోగా అదే ఇనాగ్రేషన్ లను మళ్ళీ ఈ రోజు చేయనీకపోతే మా కార్యకర్తలు నిరసన తెలుపుతానికి పోతే హయత్ నగర్ కు సంబంధించిన ఇన్స్పెక్టర్ చాలా దారుణంగా క్రూరంగా ప్రవర్తించి గలీజ్ గా తిట్టుకుంటూ మా వాళ్ళని తీసుకుపోయి లోపడేసి అరెస్ట్ చేసి తొక్కి ఇడికి తీసుకొచ్చి గతంలో అంతకన్నా ముందు కూడా ఒక గంట సేపు బిఫోర్ కూడా వేరే పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఇదే నిరసన వ్యక్తం చేస్తే మా వాళ్ళని సపరేట్ చేసి ఒక దిక్కు పెట్టి మీరు నిరసన వ్యక్తం చేసుకుని వాళ్ళు చేసుకునే కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి చెప్పడం, అది సాఫీగా జరగడం. మళ్ళీ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ రాగానే నీ పేరేంది అని చెప్పి పేర్లు అడిగి ఆ ముగ్గురు పేర్లు తెలుసుకొని, మరి రఘువీర్ అనుకోండి లేకపోతే నాగరాజు, జగదీష్ పేర్లు తెలుసుకొని వాళ్ళు కొట్టి వాళ్ళ మీద బట్టలు చింపి వాళ్ళ మీద కాళ్ళు పెట్టి తొక్కి బూతు మాటలు తిట్టుకుంటూ అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు వాళ్ళని పెట్టుకొని ఎక్కువ రోజులు రాజకీయం చేయలేమన్న సంగతి బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటున్నాము. కేవలం అధికారంలో ఉండగానే మొత్తం మేమే ముందుకున్నామని చెప్పేసి అంటే గతంలో మేము కూడా అనేక సార్లు అధికారంలో ఉంటుంది, కానీ ఈ విధంగా దౌర్జన్యాలు కానీ లేకపోతే ఎప్పుడు కూడా చేయలేదు. దీని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎవరిని కూడా మేము స్పేర్ చేయము. ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష చట్టబద్ధంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం. అది కాకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు మా డివిజన్ లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లోకి శంకుస్థాపన చేయడం జరిగింది. మన్సూరాబాద్ డివిజన్ కొన్ని కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. అదే కార్యక్రమానికి మన కార్పొరేటర్ గారిని కూడా అధికారులు ఇన్వైట్ చేస్తే, కాలనీవాసులు కూడా ఇన్వైట్ చేస్తే దాన్ని తప్పుతో పట్టించి మేము తీరా కార్యక్రమానికి 8 గంటలకు అక్కడికి చేరుకున్నాక నేను రావటం లేదని చెప్పేసి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఆ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేయడం జరిగింది. శాంతియుతంగా అందరూ అన్ని కార్యక్రమాలు చేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేసుకుంటా ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ విసురుతూ ఎమ్మెల్యే గారికి, డివిజన్ నాయకులకు అందరికి ఛాలెంజ్ విసురుతూ రెచ్చగొడుతూ కార్యకర్తలు రెచ్చగొడుతూ ఈ రోజు మళ్ళీ ఆయన అవే శంకుస్థాపనలకు మళ్ళీ శంకుస్థాపన చేయడం వచ్చిన విషయంలో మేము పోయి మా ప్రొటెస్ట్ మేము శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడం పోయినాం. ఎల్బీ నగర్ లో మన్సూరాబాద్ డివిజన్ ఎల్బీ నగర్ లో సరస్వతి నగర్ లో ప్రొటెస్ట్ చేసినాం. ఎల్బీ నగర్ లిమిట్స్ లోకి వస్తుంది. వినోద్ సిఏ గారు వచ్చారు. శాంతియుతంగా మేము కూర్చున్నాము. ఆడ ధర్నాగా మా నిరసన మేము తెలిపినాం. అక్కడ జరగని గొడవ మళ్ళీ హయత్ నగర్ లిమిట్స్ లో వీరన్న గుట్టకు వచ్చినాం. వచ్చిన 20 నిమిషాలకి పోలీసు వాళ్ళు అందరు గ్యాదర్ అయ్యి రావడమే సిఏ గారు, లంజోడకలారా మీకు ఏం పని ఇక్కడ బోసిడీకే, మేము ఎందుకు సార్ మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు ఏంది అంటే మీకు చెప్పాలారా, బోసిడీకే మీకు చెప్పాలారా సార్? లేదు సార్ మా ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మేము ఇక్కడ నిరసన తెలపడానుకున్నాము, లేకపోతే మా ఎమ్మెల్యే గారు కూడా కొబ్బరికాయ కొడతారు వచ్చిన. రంగారెడ్డి జిల్లాలో